చెప్పలకు కొడితే కొట్టచ్చు, గుడికాయ వస్తే కొట్టచ్చు, గుంజి తినేమంటే తీయమనొచ్చు, లేదా గోడకు చేయమంటే మమ్మల్ని ఎప్పుడు గొడకు చేయించారు. ఏం సార్ ఆడియో గారు గొడకు చేయలేదు, ఆడియో గారు కూడా వేశారు చూడండి. అందుకనే అది గురువులకు చదువు చెప్పాలి అంటే ఇవాళ ఈ స్థాయి దాకా రాగలిగారు. ఎంత ఇది జరిగింది తెలుసా? పిల్లల్ని ఏమనడానికి లేదు. ప్రభుత్వ పాఠశాలలో అయితే పర్వాలేదు, ప్రైవేట్ శాలలో ఏమన్నా ఒక మాట అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేస్తున్నారు. ముందు మా తల్లిదండ్రులు అయితే టీచర్ దగ్గర గురించి మా వాళ్ళు అందరూ ఎక్కువ చేసేవాడు, నాలుగు కొట్టండి పుట్టి ఇంటికి పంపండి అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి. దీని లాస్ట్ ఒక హెడ్ మాస్టరు చాలా ధైర్యంగా పిల్లలు చెప్తే వినట్లేదని వాళ్ళు ఏమన్నంటే వాళ్ళ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్తున్నారు, గొడవ కూర్చున్నారు అని చెప్పి హెడ్ మాస్టర్ పాపం పుంజలు తీశారు. ఇంకో హెడ్ మాస్టర్ చెంపలు వేసుకొని, అరే బాబు మీకోసం మేము ఆలోచిస్తున్నాం, మీ భవిష్యత్తు గురించి మేము తాపత్రయపడుతున్నాం, మీరు బాగా చదువుకుంటే ఒక బాగా బాధ్యతాయుతమైన పౌరులాగా తయారవుతారు, సమాజానికి ఉపయోగపడతారు, లేకుంటే మీ జీవితం మీ భవిష్యత్తే నాశనం అవుతుందని చెప్తున్నా మీకు అర్థం కావట్లేదు. కాబట్టి మీకు అర్థమయ్యేలాగా చేయడం కోసం మేము విరాళం చేస్తున్నామని నిన్న ఫ్రంట్ పేజ్లో విజయనగరం జిల్లాలో జరిగితే పెద్దగా రాశారు. కాబట్టి టీచర్లు గౌరవించాలి. మన తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో వారి తర్వాత మనకు టీచర్లు ముఖ్యం. అదేవిధంగా టీచర్లు కూడా పిల్లల్ని, మన ఇంట్లో పిల్లల్ని అయితే మనం ఏ రకంగా చూసుకుంటామో అదే రకంగా మన పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని కూడా సొంత బిడ్డల్లాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇవన్నీ మీకు నేను చెప్పేది అర్థమవుతుందో లేదో కానీ భవిష్యత్తులో ఎవరిని గౌరవించాలా, ఇంట్లో వాళ్ళని గౌరవించాలా, టీచర్లను గౌరవించాలా, మన ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పని చేయాలా, ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలా. మీరు మంచిగా చదువుకుంటే మీకు చాలా అవకాశాలు. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాలైన స్టార్టప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని